నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. రేపు జరగబోయే జనాభా జాతర సభలో భాగంగా ఈరోజు నారాయణపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడానికి మన నారాయణపేట ఎమ్మెల్యే అయినటువంటి చిట్టెం పర్ణికారెడ్డి గారు, వారితో పాటు నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులైన కుంభం శివకుమార్ రెడ్డి గారు ఈ దగ్గరుండి ఈ పనులను చూస్తున్నారు. ఎన్నో ఏండ్ల కళ, సంవత్సరాల కళ 69 జీవో అమలు చేసి నారాయణపేట నియోజకవర్గ ప్రజలకు దాహం తీర్చాలి, వాళ్ళ పంటలను నీళ్ళు అందించాలనే కోరిక ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. అందులో భాగంగానే మన అపర భగీరథుడు, ఎన్నో మన దగ్గర మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 100 రోజుల లోపలనే 69 జీవో అమలు చేసి నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నీళ్ళు అందించాలని చెప్పేసి 69 జీవో అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పే సమయం దగ్గర పడింది. ఎందుకంటే అప్పట్లో చిట్టెం నర్సిరెడ్డి గారు ఏ విధంగా అయినా సరే నారాయణపేట ప్రజలకు నీళ్లు తీసుకురావాలి, కృష్ణమ్మ నీళ్లు నారాయణపేట నియోజకవర్గానికి నీళ్ళు అందించాలనుకున్నారు. ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు అదే చిట్టెం నర్సిరెడ్డి గారి మనవరాలైన డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు గెలిచిన 3 నెలల సమయంలోనే నారాయణపేట నియోజకవర్గానికి నీళ్ళు అందించాలి, ప్రతి నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని ప్రతి గ్రామానికి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో 69 జీవో అమలు చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి గడప నుంచి ఈ సభకు నారాయణపేట జరిగే జనజాతర సభకు విచ్చేసి అందరూ కృతజ్ఞతలు చెప్పే సమయం తొందరపడింది. కాబట్టి అందరూ వచ్చి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నాను. నమస్కారం.